జూలకంటి గారు, జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవమే, మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మా. మీరు కావాలంటే అంతకు ముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి, బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను. ఎవరైనా అంతే, ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం. కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే తప్పది. పెద్దలు చెప్పారు, ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా, లేకపోతే అర్థం కాదని. అందుకే జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటాడు, మహేష్ రెడ్డి నసరావుపేటలో 23 ఎకరాలు కబ్జా చేశాడు, అక్రమ డబ్బుతో కాంప్లెక్స్లు కడుతున్నాడు. ఈందా అసలు ఉందా లేదా? అది శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ. నేను పుట్టక ముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పుడున్న బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు నిజంగా గనక ఆస్తులు పోగు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకున్న ₹1,50,000. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అందరికీ తెలుసు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రారంభించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కాలనీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, హేమీలు అందరూ ఉంటారు, లేనోళ్ళు లేరు. మాకు గజం స్థలం కూడా లేదు మాకు. మళ్ళీ మొగమాటం ఎందుకు? ఆ రోజు గజం రూపాయి అంటే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలనుకున్న 1,00,000 పెట్టి జూబ్లీహిల్స్ లో గజం రూపాయి కొనుంటే 20 ఎకరాలు వచ్చేది. ఈ రోజు 3,000 కోట్ల ఆస్తి ఉండేది మా. 3,000 కోట్ల ఆస్తి. కానీ అప్పుడు పెద్దలు అలా ఆలోచించాల. వాళ్ళు పుట్టిన గడ్డ, వాళ్ళకి ప్రేమ, ఆధార, అభిమానం ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడాలని కాలేజ్ స్థాపించారు. ఎయిడ్ని డిస్కంటిన్యూ చేస్తూ వచ్చారు. అప్పుడు కొంతమంది సూచన మేరకు మిగతా సొసైటీలు చాలా ఉన్నాయి. ఈరోజు మీరు పోయి ఏసీ కాలేజ్ చూడండి, హిందూ కాలేజ్ చూడండి, షాపులు కట్టి రెంట్కి ఇచ్చి ఆ రెంట్లతో జీతాలు ఇస్తున్నారు. తప్పేం లేదు, మేము అదే చేసాం. మేము ఎక్కడ ఇల్లీగల్ గా చేయలేదే. లీగల్ గా గవర్నమెంట్ జీవో ఇచ్చింది, 3.5 ఎకరాల్లో కమర్షియల్ చేసుకొని రెంట్లు తీసుకొని ఎడ్యుకేషన్ కి వాడండి అని. సరే, అప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు హైకోర్టులో వేశారు. హైకోర్టులో గెలిచా, ఇదిగో హైకోర్టు ఆర్డర్. హైకోర్టు ఏం చెప్పింది? పూర్తి హక్కు ఉంది సొసైటీకి, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకొని కమర్షియల్ రెంట్లు తీసుకొని వాడుకోవచ్చు. మీరెవరు చెప్పడానికి తెలుగుదేశం నాయకులు? అసలు జీవో అంటే తెలుసా, హైకోర్టు అంటే తెలుసా మీకు? బ్రహ్మారెడ్డి ఏమీ తెలీదు, ఏది పడితే అది మాట్లాడటం. నేనే కొన్ని డబ్బు సంపాదించి ఒక కమర్షియల్ కట్టాలి, సొసైటీలో ఎందుకు కడతాను ఇక్కడ? అది కూడా ఆలోచిద్దాం. నాది కాదు, 1 సెంట్ అమ్మడానికి లేదు సొసైటీ. నా ముందు ఈ సొసైటీ ఉంది, నా తర్వాత ఈ సొసైటీ ఉంటుంది. మరి నాది కానప్పుడు అక్కడెందుకు కట్టాలి? SBI దగ్గర, HDFC దగ్గర లోన్ తీసుకొని కట్టాం. నిజంగా నేను ఒకవేళ డబ్బు సంపాదించి ఆస్తులు కూడబెట్టా అంటే హైదరాబాద్లో కట్టుకుంటా, లేదు నర్సాపేటలో నేను అమ్ముకునేది కడతాను. కానీ అమ్మలేనిది, శాశ్వతంగా ఉండేది ఏదో బ్రహ్మానందరెడ్డి గారి పేరు మీద అది ఉంటే మా తర్వాత కూడా రెంట్లు వస్తాయి, ఆ కాలేజ్ అలా నడిసిద్ది, 10 మందికి చదువు చెప్పొచ్చు కాబట్టి కట్టాం. దానికి అభ్యంతరం ఏంటి?